ఇండస్ట్రీ మొత్తం తిరిగి ఎవడురా ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావరా అంటే ఒక కాంటెంట్ క్రియేటర్ సినిమాలోకి వచ్చి ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 10 CR ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు జనాలు థియేటర్కి రావట్లేదని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చి మొత్తుకుంటున్న రోజుల్లో ఆ నెంబర్స్ వచ్చినాయి. ఎవ్రీ ఫకింగ్ ఆడ్ ఈస్ అగైన్స్ట్ యూ, స్టిల్ మేడ్ ఇట్ అంతే. పెట్టుకున్న టాపిక్స్ అది తప్పని మాట్లాడతా. ఓకే Hello guys, welcome back to the channel, welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Jabta and today thumbnail title మీరు already చూసినట్టే we are going to talk about budgetlu సినిమా ఏదో అన్నాడు. చిన్న బడ్జెట్లతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే ముందే చెప్తున్నా బోల్డ్ సినిమాలు ఉన్నాయి ఇలాంటివి. అందులో మా పర్సనల్ లిస్టు మాకు ఓకే ఇవి నిజంగానే చిన్న సినిమాలు పెద్ద ఇట్లు కొట్టినాయని మా పర్సనల్ లిస్టే మేము ఆడుకోబోతున్నాం. అన్నీ మేము చెప్పేస్తాం, మీరు కామెంట్లో చెప్పాలి. కొన్ని చెప్తాం, మేము మిస్ అయినా మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ నిజంగానే ఎక్కువ ఉంటే పార్ట్ 2 కూడా చేద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే ఇంత డిలే ఓకే లెట్స్ గో టు ద వీడియో. అందుకు ముందు మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కరో. చార్ నాట్ సారీ ప్రణవ్ వర్మ 2 సబ్స్క్రైబ్ కరో. ప్రణవ్ వర్మ ఛానల్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడున్న ఎలిఫెంట్ ఆఫ్ ది రూమ్ ఆర్ ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న సినిమా గురించి మాట్లాడుకుందాం. అప్పటి నుంచి వద్దాం, నీ ఇష్టం. ఓకే లెటస్ అంటే మన వాళ్ళు కూడా తమిళలో చూశారు కాబట్టి ఆబ్వియస్లీ మనం కూడా అంత మాట్లాడలేదు కాబట్టి లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ లిటిల్ హార్ట్సే. సింపుల్గా చెప్పాలంటే అసలు సింపుల్గా చెప్పలేము, చాలా ఉన్నాయి. బట్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ అబౌట్ లిటిల్ హార్ట్స్ ఈజ్ ఇప్పుడు మౌలి మన ఫ్రెండ్, మనకు ముందు నుంచే తెలుసు. 2021 నుంచి పరిచయం ఉంది మనకి మౌలి. మనోడు సినిమా చేస్తున్నాడని తెలుసు. దాని పేరు అదే పోస్టర్ వచ్చినప్పుడు లిటిల్ హార్ట్స్ ఇది అది అని చూసాము, కొంచెం ఐడియా ఉంది మనకి. ఓకే మనోడు ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ప్రమోషన్స్లో దిస్ దట్ అని తేడా లేకుండా అందరితో చేశాడు. నీతో వీడియో చేశాడు. యాక్చువల్ నన్ను కూడా అడిగాడు మనం ఒక డిస్కషన్ లాంటివి చేద్దామని. బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ రీజన్స్ అంటే స్టూడియో ఇంకా సెట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ మేము ఒక చోట చేయాలనుకున్నాం, సెట్ అవ్వక చేయలేదు. బట్ యా అంత అంటే డిడెంట్ ఫీల్ గుడ్. బట్ అందరూ చేశారు. యూనిక్ గేమర్తో చేశాడు, అందరు ఎవరు సోల్ఫుల్తో చేశాడు, అందరితో చేశాడు. ఇదంతా నడిచింది. బట్ మనోడు ఇంత ప్రమోషన్స్ చేస్తున్నాడు కదా, వాట్ ఐ ప్రేడ్ ఈస్ ఈ సినిమా బాగుండాలి, ఈ సినిమా నచ్చాలి, నాకు నచ్చాలి, జనాలకు నచ్చాలి. ఎందుకంటే దిస్ గై ఈస్ టేకింగ్ ఏ హ్యూజ్ స్టెప్. సినిమా బాగుందనుకో, ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది ఇలా ఉంటది. ఒకవేళ సినిమా వర్కౌట్ అవ్వలేదు అనుకో, ఆబ్వియస్లీ ఫ్యూచర్ లో నిజంగానే వేరే కాంటెంట్ క్రియేటర్ ఒక మంచి సబ్జెక్ట్ తో వచ్చినా, అంటే తను బిలీవ్ చేసే సబ్జెక్ట్ తో వచ్చినా అంత ప్రోత్సాహం ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ గుడ్ దట్ దిస్ ఫిలిం ఈస్ గెటింగ్ ఆల్ ద అప్రిషియేషన్. సో అది నాకు అనిపించింది. అండ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావరా అంటే ఒక కాంటెంట్ క్రియేటర్, హీఈస్ నాట్ ఈవెన్ ఎన్ షార్ట్ ఫిల్మ్ యాక్టర్, ఈజ్ ఏ కాంటెంట్ క్రియేటర్, అవుట్ అండ్ అవుట్ కాంటెంట్ క్రియేటర్, జస్ట్ లైక్ భువన్ బామ్. ఒక కాంటెంట్ క్రియేటర్ ఇలా సినిమాలోకి వచ్చి ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 10 CR. నేను వెళ్ళేటప్పుడు కార్లో అనుకున్నాం కదా, వీవర్ లైక్ సినిమా మొత్తం ఎండ్ అయ్యి రన్ టైం లైక్ వాట్ ఎవర్ ఇన్ ద థియేటర్స్ ఎండ్ అయ్యి మొత్తం ఫుల్ రన్స్ ఫుల్ రన్ అయ్యేసరికి 10 CR పెడితే అసలు సూపర్ మొత్తం అందరు ఇలా చూస్తారు. ఒకసారి ఎవడీడు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంత చిన్న సినిమాకి 10 CR రావడం ఏంటి, ఫస్ట్ థియేటర్కల్ సినిమా ఎగ్జాక్ట్లీ ఎవరు అనేది అవుతుందని మనం అనుకున్నాం. నాకు 10 CR కొడితే సూపర్ అనుకున్నాను. ఇంకా అది మెంటల్స్ అనుకున్నాను. సండే ఈవినింగ్ వచ్చింది 12.1 CR అని 3 days లో పోస్టర్ వేసారు. పోస్టర్ అనుకున్నాను మొన్న 20 CR. వాట్ ఈస్ దిస్ అంటే నాకు 10 CR ఫుల్ రన్ అయ్యేసరికి ఉంటేనే తోపుతురు అనుకున్నా. నేను నెంబర్స్ గురించి మాట్లాడుతున్నా ఈసారి. సో ఇప్పుడు 20 ఎప్పుడు 2 days బ్యాక్ ఎప్పుడు 20 ఏంటి అండ్ ఇంటూ 10x ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ది బెస్ట్ థింగ్ అబౌట్ లిటిల్ హార్ట్స్ ఈస్
మౌలి గారు ఒక వీడియో చేశాడు అనుకో, అందులో మీమ్లు వస్తాయి, మరి ఎందుకురా నీకు కానీ, లేకపోతే అయ్యో అంకుల్ మీరా, ఇలాంటి బోల్డ్ వచ్చినాయి కదా. అలా ఇప్పుడు సినిమాల్లోంచి కూడా మీమ్లు వస్తున్నాయి. అంటే సినిమా ఇప్పుడు మనోడు 1.5 minute కాంటెంట్ రిలీజ్ చేసినప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అదే 2 hour కాంటెంట్ రిలీజ్ చేస్తే ఎలా ఉందో అదే మల్టీఫోల్డ్స్ ఉన్నట్టు అనిపించింది నాకు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ మనోడు సెట్ అయ్యాడు కరెక్ట్గా రోల్కి, ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అన్ని సెట్ అయినాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ బిగ్ షౌట్ అవుట్ టు జయకృష్ణ మ్యాన్, సూపర్. నాకైతే ఫస్ట్ హాఫ్ మనోడు మోస్ట్లీ నాకు మనోడు నచ్చాడు ఫస్ట్ హాఫ్. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. అయ్యో బాబు డబ్బింగ్ లో అండ్ 70% 75% డబ్బింగ్ లో కామెడీ. బెస్ట్ థింగ్ అబౌట్ దట్ క్యారెక్టర్ మధు ఈజ్ అక్కడ అనుకున్న రిటర్న్ కాదు, డబ్బింగ్ లో ఎన్ని యాడ్ చేస్తారంటే క్రేజీ. అసలు ఎవరి ఐడియా తెలియదు కానీ డబ్బింగ్ లో యాడ్ చేసి బోల్డ్ పేల్ని అసలు లైక్ మెయిన్ నేను సిచ్యువేషనల్ కామెడీకి నవ్వుకుంటా ఎక్కువ, మై ఫేవరెట్ జానర్. ఇంకెలా ఇలా అన్న తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఎలా జరుపుతాడు అని చూస్తాడు ఎలా. నేను పిచ్చి ఎంజాయ్ చేశాను రా లైక్ జయకృష్ణ కామెడీ బ్రో ఎరగొట్టు చాలా చాలా అసలు పిచ్చాడు అసలు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో మొత్తం మళ్ళీ సినిమా ఇలా దగ్గరికి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో నువ్వు చెప్పినట్టు సిచ్యువేషనల్ కామెడీ అనేది ఇప్పుడు నువ్వు ఎన్నన్నా డైలాగ్స్ గుర్తుంటాయి అది ఇది కానీ మూమెంట్స్ ఉంటాయి చూడు, ఏదన్నా యాక్షన్ ఆన్ స్క్రీన్ అవి ఇంకా పేలుతాయి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇది, దాని తర్వాత రాజీవ్ కనకల రే తలుపేయరా అంటేని ఇలా పట్టుకుని వెనక్కి వెళ్తాడు, ఇటు నుంచే భలే నవ్వుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటో చెప్తా, ఇందాక వీఆర్ టాకింగ్ అబౌట్ నెంబర్స్ కదా, ఆ నెంబర్స్ కూడా ఎప్పుడు వచ్చినాయి, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు జనాలు థియేటర్కి రావట్లేదని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చి మొత్తుకుంటున్న రోజుల్లో ఆ నెంబర్స్ వచ్చినాయి. క్రేజీ, వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అండ్ చాలా రోజుల తర్వాత అసలు రామ్ కాములు లేవు ఈ మధ్యన. ఎలా అయిపోయిందో తెలుసా, నేను చిన్నప్పుడు కమర్షియల్ సినిమా ఫ్యాన్, ఇప్పటికీ ఐ స్టిల్ ఫర్ ఎవర్, బట్ ఐ వాజ్ థ్రైవింగ్ ఫర్ రామ్ కామ్. ఎగ్జాక్ట్లీ. నాలా అంటోడు మీకు తెలిసి నేను కొంచెం కాస్త వస్తాను, నేను నెట్ఫ్లిక్స్కి వెళ్ళి రామ్ కామ్ అని జానరాకి వెళ్ళి తమ్నేల్ చూసి డిస్క్రిప్షన్ చదివి సినిమాలు చూసా. ఎందుకు లేవు చేయడానికి లేవు. అప్పుడు వచ్చింది ఈ సినిమా. లేవు అసలు, ఫుల్ ఫన్. అంటే ఈ జోన్ కూడా ఎలాంటిదంటే సీరియస్ కాన్ఫ్లిక్ట్ ఏం కాదు, నవ్వుకున్నావు వచ్చేసావు, రండి ఎంజాయ్ చేయండి వెళ్ళిపోండి అంతే. మనం లంచ్కి పిలిచాం మనం మౌలి. మొన్న సినిమా రిలీజ్కి కొన్ని రోజుల ముందు 1 month ముందు మౌలి మేము అంత ఫ్రీక్వెంట్గా ఏం కలము, బట్ 4 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి కలుస్తాం. కలిసినప్పుడు ఎప్పుడు మౌలి నాకు ఒకటే గుర్తొస్తాడు, చారి నాకు రొయ్యలు పెడతానన్నావు, వాడికి రొయ్యలు పిచ్చిష్టం, రొయ్యలు క్రాబ్స్ సీ ఫుడ్ ఇష్టం, రొయ్యలు పెడతా అన్నావు అని అనేవాడు. సరే అని మా మమ్మీ వచ్చినప్పుడు రీసెంట్గా అమ్మ మౌలికి చరణ్కి వీళ్ళందరికీ పిలిచి ఫుడ్ పెడదాం అనుకుంటున్నా అంటేనే సరే అని మా మమ్మీ రొయ్యల్ ప్రాన్ పులావ్ వండితే వచ్చాడు మౌలి. అప్పటికి ఇంకా టేజర్ రిలీజ్ అవ్వాలా, ఏమీ రిలీజ్ అవ్వాలా. అప్పుడు కూర్చుని మాట్లాడుకున్నాం. టీజర్ జస్ట్ మనోడు వచ్చిన కొన్ని రోజులకి రిలీజ్ అయింది. అప్పుడు అన్నాడు అనమాట, స్టోరీ అది ఇది అని కాదు మామ, మూమెంట్స్ నవ్వుకుంటారు మంచిగా, అదే మా సినిమా. అదే హీ వాజ్ నాట్ అదో తోపు తురుముంటుందని చెప్పట్లేదు, బట్ హీస్ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన దగ్గర కెమెరాలు అయ్యి అని ఏముండవు మనకు చెప్పుకోవచ్చు, బట్ నో, సో వెరీ సెల్ఫ్ అవేర్, వెరీ కాన్ఫిడెంట్. మౌలిగడ్లో ఇంకోటి నాకు ఏంటంటే మంచిగా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వాడు మనతో ఎలా ఉంటాడు, పార్టీస్లో కలిసిన ఎక్కడ కలిసిన ఒక అల్లరి ఏదో జోకులు ఎత్తుంటాడు అది ఇది. వాడు మన థ్యాంక్స్ మీట్లో కూడా ఆడియన్స్ పిచ్చోళ్ళ మీరేమన్నా అంటే వెనకాల బన్నీ వాస్కర్ ఒక సినిమా నచ్చితే ఇంత అప్రిషియేట్ చేస్తారు అని, అమ్మా వాడు అలాగే ఉంటాడు. దట్ ఈస్ వాట్ హీఈస్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ గుడ్. అంటే యూజువల్లీ ఇట్ ఈస్, ఇప్పుడు నువ్వు నేను అనుకో, నేనైతే పిచ్చ హంబుల్ అయిపోతారా అంతే, ఇలా ఉంటా నేను. ఎందుకంటే సబ్స్క్రైబర్లు కలిస్తేనే హంబుల్ అయిపోతా. ఎగ్జాక్ట్లీ. వాడు హీఈస్ లైక్ దట్ అండ్ హీఈస్ బీయింగ్ లైక్ దట్ ఈవెన్ నౌ. అంతే, విచ్ ఇస్ గ్రేట్, గుడ్. అండ్ సింజిత్ గురించి మాట్లాడుకోవాలి. సింజిత్ మా కాకినాడ కుర్రోడు, కాకినాడ నైట్ రైడర్స్
కాకినాడ నైట్ రైడర్. సో చాలా చాలా ప్రౌడ్ అనిపించింది. సింజిత్ కోవిడ్లో సన్ఫ్లవర్ ఫామ్ అని ఆ వీడియో అయినా నీకు ఆడియో పంపాడు. పంపి అప్పుడు విన్నాం. నాకు యాక్చువల్లీ స్లో సాంగ్స్ అంత ఇష్టం ఉండదు. ఆ సాంగ్ కూడా కాదు, ఒక మ్యూజిక్ ఉంటుంది అలా ట్రాన్స్. తనువంతా ఒకటి పంపాడు. తనువంతా పంపాడు నాకు. అది దాని ముందు సన్ఫ్లవర్ ఫామ్. నాకు తనువంతా చాలా ఇష్టం, కానీ నేను స్లో సాంగ్స్ అంత ఎక్కువ విన్నాను. ఐఎమ్ నాట్ దట్ పర్సన్. చాలా రేర్గా వింటా. ఈ సినిమాలో నాకు ఎయిర్ ఒకటి చూసా, బీజిఎం నచ్చింది. బట్ ఎయిర్ ఈజ్ వీ కెనాట్ సే కంప్లీట్లీ ఎయిర్ లో సాంగ్స్ ఉండి అలా కాదు కదా. ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్స్ వెబ్ సిరీస్. సినిమాలో మ్యూజిక్ రా సెకండ్ హాఫ్ లో. ఎగ్జాక్ట్లీ నేను అదే మెసేజ్ చేశా, మా సెకండ్ హాఫ్ నువ్వే హీరో. ఎగ్జాక్ట్లీ నీ మీద నడుస్తుంది సినిమా. అంటే ఒక పాయింట్కి వచ్చేసరికి ఓకే మనం ఎంజాయ్ చేస్తున్నాం, బట్ ఆ ఎడ్జ్ ఉంటుంది చూడు. ఆ సినిమాకి తెచ్చింది ఆ కాత్యాయని బిట్, దాని తర్వాత స్లో బిట్ ఉంటుంది. అది అరే నేను చెప్పిన బెంగళూరు మాంటేజెస్ ఆర్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఎగ్జాక్ట్లీ. ఆ మ్యూజిక్ క్లిక్ అవ్వకపోయినా, నీకు ఆ మాంటేజ్లు బాగోకపోయినా సినిమా అంత మంచిగా అయ్యే అంత బాగోదు. మొత్తం గొరిల్లా కొట్టారంట. గొరిల్లా అంట వెళ్ళిపోయారంట ఎక్కడెక్కడ. మొత్తం గొరిల్లా కొట్టారంట. FX3 పట్టుకున్నారంట. వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తారా? అది చిన్న సినిమాకి బెంగళూరులో ట్రాఫిక్ కాదు, రోడ్డు ఎవడు క్రాస్ చేపిస్తాడు రా. వాళ్ళు అన్ని గొరిల్లా కొట్టారంట. బెంగళూరు పోలీసులు తప్పించుకుని అంత షాట్లు కొట్టారంటే మామూలు వాళ్ళు కాదురా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నాడు ఆడు. నేను అమ్మో మామూలు కాదు మీరు. అది అక్కడ బాయ్స్ విత్ ద బాల్స్ అసలు మామూలుగా కాదు. అసలు హ్యూజ్ షౌట్ అవుట్ సాయి మార్తాండ్. సాయి మార్తాండ్ ఎవరన్నా సాయి మార్తాండ్ గురించి తెలుసుకుందాం, అసలు ఎవడీడు ఏంటి వచ్చి కొట్టేసాడు అది ఇది అనుకుంటే రామ్ వెంకటశేఖర్తో 1.5 గంట కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ 1.5 గంటలో తెలిసిపోద్ది సాయి మార్తాండ్ ఏంటో. అంటే మనిషి ఏంటి, అసలు మనిషి ఏంటి, ఎలాంటోడు, వాట్ ఈస్ హిస్ అప్బ్రింగింగ్ ఏంటి. హీ లిటరలీ మేడ్ ఎ ఫిలిం అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నువ్వు నీ ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్నప్పుడు ఒకలా తిట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా బ్యాంటర్ ఒకలా ఉంటుంది. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆంటీ ఆంటీ అని తిట్టుకునేవారు. ఆంటీ ఆంటీ అని తిట్టుకోవడం ఏంట్రా? నేను అదే అంటున్నా. నువ్వు స్కూల్లో ఎప్పుడు మీ ఫ్రెండ్స్ని ఆంటీ అని ఉంటావు, నేను అని ఉన్నావు. బట్ నువ్వు జెన్యూన్గా తీసావనుకో, ఇట్స్ అథెంటిక్, బీయింగ్ అథెంటిక్ అంతే నచ్చింది అప్పుడు. బట్ నేను మా ఫ్రెండ్స్ని తిట్టిని సినిమాలో పెడితే రిలీజ్ అవుతుంది. ఏంటండి పిల్లల ఎప్పటికీ ఉండిపోద్ది అలా సేఫ్గా. బట్ కంగ్రాచులేషన్స్ టు లిటిల్ టీమ్. అంటే ఇంకా పరిగెడుతుంది, ఇంకా వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ లైక్ ఇలాంటి కాంటెంట్ సైడ్ నుంచి కూడా ఇంకా స్టోరీస్ రావాలి, ఇంకా మౌలి ఇంకా మంచి సినిమాలు తీయాలి, కొత్త వాళ్ళు రావాలి, మంచి సినిమాలు తీయాలి, మనకి మంచి సినిమాలు ఇవ్వాలి. అది సో గుడ్, నైస్, గుడ్ స్టార్ట్. లిటిల్ హార్ట్స్ వాజ్ మేడ్ అరౌండ్ ఎ బడ్జెట్ ఆఫ్ 2.5 to 3 CR in 32 days. అకార్డింగ్ టు ఇన్స్టాగ్రామ్ పండిట్స్. లేదులే, ఆయన కూడా చెప్పారా? అయితే ఓకే, బన్నీవాస్ చెప్పారు. అయితే ఓకే. సో ఇప్పుడు ఎంత కలెక్ట్ చేస్తుందంటే గ్రేట్. లెట్స్ మూవ్ ఆన్ టు విచ్ ఫిలిం. ఇంకా చిన్న సినిమాలు నీకు హిట్లు కొట్టిన సినిమాలు అంటే ఏం గుర్తొస్తాయి యూజువల్లీ? ఈ మధ్యకాలంలో లేవు. ఈ మధ్యకాలంలో లేవా? నాకు పోస్ట్ కోవిడ్ ఒకటి చెప్పు, నాకైతే గుర్తురాట్లేదు. కార్తికేయ 2. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, మనోడు ఏ దృష్టి నుంచి వస్తున్నాడంటే కార్తికేయ 2 పెట్టిన బడ్జెట్ ఇంత అయితే ఇంత కలెక్షన్స్ చేసింది కదా, దాన్ని కంపారిటివ్లీ. అది ఇప్పుడు 30 కోట్లు చిన్న బడ్జెట్ 30 కోట్లు సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఈజ్ ది కంపారిజన్ దట్ ఐఎమ్ డ్రాయింగ్. హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దేర్. బట్ అలా అయితే నేను ఒక సినిమా చెప్తా. చెప్పు. నాకు మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఇది. అసలు ఈ ఫిలిం అనేది తెలుగు సినిమాలో హారర్ కామెడీ జానరాని ఇలా లేపిన కోవిడ్ ద్వారా చెప్తున్నాం. ఓకే అసలు పర్సనల్ ఫేవరెట్ అని గుర్తొచ్చింది చెప్తున్నా. మనం అలాగే కదా మాట్లాడుకునే, పెట్టుకున్న టాపిక్స్ తప్పని మాట్లాడుతున్నాం. ఓకే, ప్రేమ కథా చిత్రం. అమ్మో రెవల్యూషన్. అది రెవల్యూషనరీ. మారుతి ఫేస్ నాకు తెలిసింది ఆ సినిమా తనే. ముందు బస్ స్టాప్ ఈ రోజుల్లో డైరెక్టర్ మారుతి అని తెలుసు, కానీ ఫేస్ తెలియదు. నా ప్రేమ కథ చిత్రం అప్పుడే తెలిసింది ఎవరు అని క్యూరియాసిటీ. అసలు ప్రేమ కథ చిత్రంలో గొప్పతనం ఏంటంటే సప్తగిరి రోల్ లేదంటే తెలుసా? ప్రవీణ్ ఏదో ఇంటర్వ్యూలో చెప్తాడు, ప్రవీణ్ ఉంటారు కదా ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్తాడు సంథింగ్ ఏదో మిస్టరీ అంటారా, లాస్ట్ మినిట్లో సెట్ అయ్యి అంతా లాస్ట్ మినిట్ అంట. సప్తగిరి ఆ సినిమాకి పీక్. అంటే హారర్ కామెడీ అంటే ఇప్పుడు మనకి చాలా ఓకే దెయ్యం వస్తుంది భయపడతారు అది ఇది అని అనుకుంటాం, కానీ ది బెస్ట్ థింగ్ అబౌట్ ప్రేమ కథా చిత్రం ఫర్ మీ ఇస్ దేర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ దట్.
అండ్ ఇట్ విల్ హీరో గడికి మంచి కండ్లు ఉంటాయి, వాడు భయపడుతూ ఉంటాడు కానీ వాడు భయపడుతూ ఉంటాడు. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది మూమెంట్స్. అసలు నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక ఫ్రేమ్ ఇన్ దట్ ఫిలిం ఈస్ సప్తగిరి గారిని భయపెడితే ప్రవీణ్ని హీరో బయట ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ ఉంటే సప్తగిరి గారు పరిగెడతాడు. పరిగెట్టినప్పుడు మెట్లు ఎక్కడా మళ్ళీ కిందకి వెళ్తాడు. నేను లైఫ్లో మర్చిపోలేదు అది. చదువుకున్నాను అది. ప్రవీణ ప్రవీణ అంటే నాకు తెలిసి మన జీవితంలో మనం ఫస్ట్ టైం హారర్ కామెడీ చూసాం. అప్పుడు హారర్ తెలుసు, కామెడీ తెలుసు. హారర్ కామెడీ అప్పుడే చూసాం. ఎగ్జాక్ట్లీ. అండ్ అది మొత్తం ఒక ఫామ్ హౌస్ లో జరుగుద్ది. వెరీ వెరీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ అది. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే అన్ని మొమెంట్స్ సినిమా మెయిన్ స్ట్రీమ్ హిట్ ఆ సినిమా. అదే వచ్చి వెళ్ళిపోయి కొంతమంది కాదు, మెయిన్ స్ట్రీమ్. ఎంతమంది ఎన్ని రోజులు చూసారంటే రాజాసాబ్ చేయడానికి ప్రేమ కథ చిత్రం నుంచి ప్రభాస్కి ఆ సినిమా చాలా ఇష్టం అంట. మారుతి ఎస్కే అన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తారు, చాలా చాలా ఇష్టం ఆ సినిమా ప్రభాస్కి. అసలు పిలిచింది కూడా ఇవన్నీ ఎక్కువైపోయినాయి, అబ్బాయి కత్తులు కట్టాలి అని, నీతో నాకు మంచి సినిమా చేయాలన్నా కథ ఉంటే చెప్పు అని అడిగాడు ప్రభాస్. అలాగా ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నారు. ఎటో పోతుంది అది, ఇంత బ్యాడ్గా అయిపోతుంది ఆ సినిమా. చూద్దాం మరి ఏమవుతుందో. నెక్స్ట్ అసలు లో బడ్జెట్స్ అనగానే అసలు దేర్ విల్ కమ్ ఏ మ్యాన్ ఇంటూ మై హెడ్. శేఖర్ కమ్లేనా? అమ్మో, అసలు శేఖర్ కమ్ముల సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేసుకున్నారా? అసలు ఫస్ట్ సినిమా అసలు వాట్ ఈస్ దట్ రెవల్యూషన్ రా. అసలు నువ్వు ఆనంద్ అనే సినిమా శంకర్ దాదా MBBS తో రిలీజ్ చేసి ఆయన చాలా మంచి స్టోరీ చెప్తాడు రా. శేఖర్ కమ్ల గారు ఆనంద్ సినిమాకి 6 సెంటర్లకో 7 సెంటర్లకో డబ్బులు కట్టేసి ఎన్ని వారాలైనా 2-3 వారాలకి ఈ సినిమా ఆడించాలి, బాగున్నా బాగోపోయినా ఆడించండి అని అన్నారంట. అంటే ఆ ఆనంద్ క్రియేట్ చేసిన రెవల్యూషన్, మంచి కాఫీ లాంటి సినిమా ఒక ట్యాగ్ లైన్ పెట్టి, ఆ ట్యాగ్ లైన్ అనేది పెట్టుకుని ఏదో వెళ్ళింది, గట్టిగా వెళ్ళింది ఆ సినిమా. జస్ట్ హైదరాబాద్ వరకే ఉంచుకున్నారంట, మిగతా అమ్మేశారంట. మిగతా మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఈస్ట్ వెస్ట్ సీడెడ్ అందరికి ఇచ్చారనుకుంటా పెన్ని. అలాగా అన్న ఇచ్చేసి జస్ట్ ఉంచుకుంది, హైదరాబాద్ ఒకటి ఉంచుకుని ఇచ్చారంట మిగతా అంతా. అయినా బాగా ఆడింది, సూపర్ డూపర్ నెంబర్స్, సూపర్ నెంబర్స్. అండ్ అసలు అందరం చాలా మాట్లాడుకుంటాం కానీ శేఖర్ కమ్ల గారి సినిమాల్లో మ్యూజిక్ చాలా బాగుంటుందిరా. క్లాసిక్ మ్యూజిక్ ఉంటది. మోస్ట్లీ రామ్ కామ్స్ కదా, మోస్ట్లీ క్లాసిక్ ఫిలిమ్స్ లో చాలా ఇంపార్టెంట్ ఇస్ మ్యూజిక్. ఈవెన్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆనంద్ అండ్ హ్యాపీ డేస్, బోత్ ఆర్ క్లాసిక్ ఫిలిం. ఇంకా హ్యాపీ డేస్ ఇప్పటికి మనలో చాలా మంది అగ్రీ విత్ దిస్ పాయింట్. ర్యాండమ్ గా యూట్యూబ్ ఓపెన్ చేసి హ్యాపీ డేస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ కొట్టకుండా చూసేయచ్చు. ఇప్పటికీ చూడొచ్చు. ఇప్పటికి టిల్ టుడే. అది ఎప్పుడు 2008లోనో 7లోనో వచ్చింది. హీ మేడ్ ఇంజనీరింగ్ కూల్ ఇన్ ఎ వే. చాలా మంది ఆయన చూసి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ కూల్ కాదు, హీ సెడ్ ఇంజనీరింగ్ ఈజ్ కూల్. ఎగ్జాక్ట్లీ. మేడ్ ఎనీథింగ్. అసలు ఇంజనీరింగే జాయిన్ అవుతా అని చేసింది శేఖర్ కమ్ల. నేను చెప్తున్నా కదా, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషనలిస్ట్స్ అందరూ కూర్చుని శేఖర్ కమ్లకు రాయల్టీ ఇవ్వాలి. శేఖర్ కమ్ల ఇప్పుడు ప్రతి దాంట్లో సత్యమేవ జయతే అని గాంధీజీ బొమ్మలు అవి పెట్టుకుంటారు కదా, అలా శేఖర్ కమ్ల బొమ్మ పెట్టాలి. మెయిన్లీ CBIT వాళ్ళు నిజం చదువుకోవడం పెట్టండి. బిగ్గెస్ట్ బ్రాండింగ్ ఫర్ CBIT ఎవర్ ఫర్ ది నెక్స్ట్ 100 years ఆల్సో టు కమ్. నేను CBIT ఎక్కడో సిటీ మధ్యలో ఉంటుందేమో అనుకున్నాను. నాకు CBIT ఎక్కడ ఉంటుందని తెలిసింది నేను MBA కాలేజ్కి వెళ్తున్నప్పుడు. ఇప్పుడు సిటీలోనే ఉంది CBIT. ఇప్పటికీ కాదులే, అంటే ఓకే సిటీ కొంచెం పక్కన ఉంది, ఇక్కడ నుంచి 15 గంట 20 నిమిషాలు. సో పాయింట్ ఏంటంటే అప్పుడు నేను ఎక్కడో లింగంపల్లి దగ్గర దిగి, చిన్నదే కొంచెం డివియేట్ అవుతాను. నేను MBA కాలేజ్ చదువుకుంది పెద్ద కాలేజ్ అది, యూనో ఎక్కువ అక్కడ ఎక్కువ వాళ్ళు ఉంటారు, మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ చాలా ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది నీకు ఆ కాలేజ్ దగ్గర. నేను ఎలా వెళ్ళానో చెప్తాను. రక్సాక్ అంటారు కదా, ఇలాగా ట్రావెల్ బ్యాగ్. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ జస్ట్ ముందు 2022 ఆగస్ట్ సెప్టెంబర్లో 2021 ఆగస్ట్లో వెళ్ళా. లింగంపల్లి దగ్గర దిగాను, ఆటో ఎక్కా. నాకు నా దిండు ఉండాలి, లేకపోతే నచ్చదు. ఆ దిండు రక్సాక్ పైన తాళ్ళు వేసి కట్టుకుంటే అది పడిపోతుందని సంకలో పెట్టుకున్నా.
పెట్టుకుని ఆటో ఎక్కి దట్ ఐకానిక్ స్ట్రైప్స్ ఉన్న పిల్లో కవర్ వేసి వెళ్ళిన తర్వాత వస్తుంది కాలేజ్. సో బేసికలీ అలా వెళ్తున్నప్పుడు MG80 అని కనిపించింది ఫస్ట్, దాని తర్వాత CB80 అని కనిపించింది, దాని తర్వాత ఓషన్ పార్క్. ఇవన్నీ మన కాలేజ్ ఇక్కడ పక్కనే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను నేను 2021లో. నేను ఫస్ట్ వెళ్ళిన అమ్యూజ్మెంట్ పార్క్ ఓషన్ పార్క్. మీలో ఎంతమంది రిలేట్ అవుతారో చెప్పండి. హైదరాబాద్ వచ్చి ఓషన్ పార్క్ కి వెళ్ళడం అనేది థింగ్. అది బెంగళూరు వెళ్ళి ఎలాగైతే వండర్లాకి వెళ్ళేవారో అమ్మో అలాగే హైదరాబాద్ వచ్చి ఓషన్ పార్క్. నేను ఇప్పుడు 3rd క్లాస్ హాలిడేస్ అనుకుంటే వెళ్ళింది, నేను UKG ఫస్ట్. సో బేసికల్లీ అక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు నేను ఎంత అమ్యూజ్ అయిపోయింది తెలుసా చూసి. అమ్యూజ్మెంట్ పార్క్ కదా అమ్యూజ్ అవుతాం. ఇలా చూసి ఏంటి ఓషన్ పార్క్ చిన్నదైపోయింది, అప్పుడు పెద్దది కదా, మనం చిన్నగా ఉండే వాళ్ళం కాబట్టి అది పెద్దగా కనిపించేది. సో ఇక్కడైనా మా కాలేజ్ అనుకున్నాం, మాది ఎక్కడ శంకరపల్లికి ఆల్మోస్ట్ ఇంకా రాదే అని అనుకుని ఇలా కూర్చున్నాను రా. వచ్చింది అన్న వెళ్ళి మెయిన్ గేట్ మధ్యలో ఆపాడు అన్న. అక్కడేమో అందరు కారులో దిగుతున్నారు, నేనేంటి డైరెక్ట్ బ్రష్ కూడా చేసుకోలేదు. నేను ట్రైన్ జర్నీలో బ్రష్ ఏం చేసుకుంటాం అన్న, సైలెంట్గా ముందుకు వెళ్ళండి క్యా అన్నాడు. ఓకే ముందుకు అసలే మనోడికి హిందీ చాలా బావచ్చు, ఈడితో ఎంత డిస్కషన్ పెట్టి పనులు ఇక్కడ దిగిపోవడం బెటర్ అని ఈడితో ఎందుకు వచ్చిందిలే, దిగిపోయి అది మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడు తెలిసింది CB80 ఎక్కడ ఉంటుందో అసలు. అదేలే, కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, శేఖర్ కమ్ముల సినిమాల్లో కూడా ది బెస్ట్ థింగ్ ఈజ్ అన్ని మంచి మ్యూజిక్లు ఉంటారా. అండ్ ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఆయన. అలాగే మిక్కీ జే మేయర్తో చేశారు, గోదావరి సినిమాకి రాధాకృష్ణ అని ఒక ఆయనతో చేశారు. ఎవరో ఇప్పుడు ఫిదా సినిమాకా లవ్ స్టోరీ సినిమాకా శక్తికాంత్ కార్తిక్. ఫిదాకైతే నాట్ మిక్కీ, సమ్ న్యూ గై. ఒకదానికి పవన్ CH, ఇంకో దానికి ఫిదా. అయితే దానికి శక్తికాంత్ కార్తిక్ అనే ఆయన చేశారు. ఆ శక్తికాంత్ కార్తిక్ అనే ఆయన మొన్న మళ్ళీ మహేసభకి అవునా మ్యూజిక్ కొట్టారు ఆయన. అచ్చా, చూసుకుంటే అందరూ ఒకళ్ళే చేసినట్టు ఉంటుంది ఎక్సెప్ట్ కుబేరా. బట్ నాకు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కూడా చాలా ఇష్టం, బట్ అది అంత ఆడలేదు, బట్ మంచి ఫిలిం. ఇప్పుడు బేసికలీ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, నువ్వు హ్యాపీ డేస్ తీసుకున్నా, ఆనంద్ తీసుకున్నా, అన్ని ఇంత బడ్జెట్ ఇంత పెద్ద హిట్ అయిన సినిమాలు, హ్యూజ్ కల్ట్ సినిమాలు అయినాయి అవి, క్రేజిట్. నేను ఇప్పుడు నువ్వు డైరెక్టర్ గురించి చెప్పావు కదా, నేను హీరో గురించి చెప్తా. నాని స్టార్టింగ్ సినిమాలు నాని అన్న కెరియర్ ఏర్పడిందే ఈ టాపిక్ మీద. ఎగ్జాక్ట్లీ. టిల్ బలె మొగడవే. నేను చెప్తా వరుస పెట్టి, అష్టాచమ్మ, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందారు, ఎలా కొట్టాడో హిట్లు నాకు అర్థం కాదురా. ఓకే మధ్యలో రైడ్ వచ్చింది, నేను రైడ్ ఫ్లాప్ అనుకున్నాను, కానీ రైడ్ హిట్ అంట. అంటే మనీ పరంగా బాగానే ఆడిందంట, గుడ్ ఫిలిం. మధ్యలో స్నేహితుడు ఒకటి పోయింది అనుకుంటా, పోయినాయి కొన్ని సినిమాలు. సెగ మధ్యలో స్లంప్ చూసాడు రా, జెండాపై కపిరాజు అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఒకే రోజు రిలీజ్ అయినాయి. ఇది పైసా, ఆహా కళ్యాణం, పైసా, ఇలా పోయినాయి. అది లేటర్ పార్ట్. నేను ఓన్లీ ఎర్లీ దాంట్ గురించి మాట్లాడుకుంటున్నా. ఇవన్నీ నువ్వు చెప్తుంది బలె మొగడవే తర్వాత, ముందు తర్వాతే ఏవి నేను చెప్తున్నాను కదా, బలే మొగడవే తర్వాతే పైసా. కాదు సర్లే, కాదు బలే మగడవే నుంచే హిట్ స్ట్రీక్. ఎవడే నుంచి అన్ని హిట్లే కదరా కొట్టింది. నుంచి ఓకే అదే అంటున్నాను నేను, ఎవడే నుంచి హిట్లు. అవును, ఎవడే ముందే ఇవన్నీ. అసలు నాకు బాగా గుర్తురా, ఎవడే ముందు వరకు నాని ఒక స్లంప్లో ఉండే. పోయి చాలా సినిమాలు, పైసా పోయింది, ఆహా కళ్యాణం పోయింది, సెగ పోయింది, అవన్నీ పోయినాయి. ఆ తర్వాత ఎవడే నుంచి మొదలెట్టి ఎవడే, మజ్ను, ఇదిగోరా ఎవడే సుబ్రహ్మణ్యం, బలే మొగడే, ముందు ఇవన్నీ జెండాపై కపిరాజు. నేను అదే చెప్తున్నా, నేను అదే అన్నాను మరి ఇందాక. ముందు ఇవన్నీ ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి అన్ని సూపర్ హిట్లు అంటున్నా. అదే గైస్ సారీ, ఇద్దరం ఒకటే మాట్లాడుకుంటున్నాం, వేరేలా మాట్లాడాం. సో నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ 4-5 ఫిలిమ్స్ ఆఫ్ నాని అన్న. అష్టాచమ్మ రిలీజ్ అయింది. నాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు చాలా ఇష్టం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వాచింగ్ ammamma.com విత్ పేరెంట్స్, అలా వామ్గా. కాదు అదే ఆగి వస్తున్నా, ఐ విల్ కంప్లీట్.
ఇలా అలా కూర్చుని అష్టాచమ్మ ఒకట్రా అయింది బాగా జెంటిల్మెన్ గోల్కొండ హై స్కూల్. సో ఇవన్నీ నీకు ఇంట్లో కూర్చుని థియేటర్కి వెళ్తాం ఆఫ్ కోర్స్, బట్ సి రీవాచ్ వాల్యూ మ్యాక్స్ ప్రో ఉన్న సినిమాలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అష్టాచమ్మ ఇప్పటికీ చాలా ఇష్టం రా నాకు. ఇంకా మెత్తటి వెచ్చని పింక్ తరికీట వాళ్ళు ఇంకా గుర్తుంది నాకు అది. రాంబాబు నీకు అలాంటి సినిమాలు గుర్తుంటాయి, నీకు అవి రిపీట్ వాల్యూలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో చాలా ఇష్టం ఆ సినిమా. దాని తర్వాత భీమిలి ఒకటి సినిమా ఎలాంటిదంటే నాకు ఇంకా గుర్తు, మర్యాద రామన్న, భీమిలి, జుమ్మందినాథం ఈ 3 దేవి మల్టీప్లెక్స్లో 3 ఆడుతుంటే మనం మర్యాద రామన్కి వెళ్దాం అనుకున్నాం హౌస్ఫుల్. భీమిలికి పెద్ద లైన్ ఉంది, ఏంటి పెద్ద లైన్ ఉంది అనుకుంటే అప్పుడు నాని వస్తున్నారు ఈరోజు షోకి అని అన్నారనమాట. మనం అప్పుడు ఇంక వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఆ రోజు మనం మర్యాద రామన్ చూద్దామని వచ్చాం, కుదరలేదు, వెళ్ళిపోయాం. అసలు భీమిలి కూడా చాలా మందికి గుర్తుండిపోయి సినిమా. మన వాళ్ళు ఫస్ట్ టైం ఒక హీరో చచ్చిపోయినప్పుడు ఆ పెయిన్ ఉంటుంది చూడు, తెలుగు ఆడియన్స్ ఫీల్ అయ్యారు, చాలా రేర్గా ఉంటుంది ఆ సినిమా. థియేటర్లో మరి అంత ఆడిందో లేదో తెలియదు కానీ బట్ స్టిల్ ఇట్స్ ఎ స్పెషల్ ఫిలిం. అసలు స్టార్టింగ్లో నాని కొన్ని బ్యూటిఫుల్ సినిమాలు తీసాడు రా నాని అన్న. అందులో నువ్వు చెప్పినట్టు నీకు అష్టాచమ్మ ఎంత ఇష్టం, అలా నాకు నాని కెరియర్లో 2 సినిమాలు చాలా ఇష్టం. అండ్ నాని కెరియర్లో జెర్సీ ఎంత క్లాసిక్కో పిల్ల జమీందార్ కూడా అంతే క్లాసిక్. అరే మన జనరేషన్ అందరికీ నాని అన్న హార్ట్లో ఉంచేసుకుని ఒక పర్సన్ మనోడు, నీకు ఆ ఫీలింగ్ వస్తుంది చూడు, ఎమోషనల్ కనెక్ట్, అది పిల్ల జమీందారే. పిల్ల జమీందార్ ఈజ్ ఏ వెరీ వెరీ వెల్ రిటర్న్ ఫిలిం. పిల్ల జమీందార్ ఈజ్ ఏ వెరీ వెరీ వాట్ డూ యూ కాల్, ఇప్పుడు పిల్ల జమీందార్ సినిమాలో మెసేజ్ ఇవ్వి కానీ ఇలా ఇవ్వి అది ఫీల్స్ లో ఉండే సినిమా అనమాట. ఎందుకంటే మనోడు క్యారెక్టర్ ఆర్క్ బాగుంటది, బాగా యాక్ట్ చేస్తాడు. రావు రమేష్ క్యారెక్టర్ బాగుంటది. అందులో ఒక్కొక్కడు ఉంటాడు చూడు, ఇప్పుడు మన అవసరాల శ్రీనివాస్కి ఒక ఆర్క్ ఉంటది, తర్వాత ధనరాజ్, ఏం పేరు సత్య, నీ నోట్లు మన తాగుబోతు రమేష్, అందరూ ఉంటారు అందులో. అండ్ అందులో సత్య డెబ్యూడ్ ఫర్ ది ఫస్ట్ టైం. అసలు సత్య ఎవరు అనుకుంటున్నావు, ఆ డైరెక్టర్ అశోక్ ఉన్నారు చూడు, పిల్ల జమీందార్ డైరెక్టర్ బాగ్మంతి తీశారు. ఆ అశోక్ అనే డైరెక్టర్ అసిస్టెంట్ అంట సత్య. ఓకే, అయితే ఒక క్యారెక్టర్ని అనుకున్నారంట పులకేసికి ఒక క్యారెక్టర్ని అనుకుంటే ఆ యాక్టర్ రాలేదంట. ఈరోజు షూట్ ఉందంట, అందరు ఉన్నారంట, మిగిలిన వాళ్ళు అందరూ కాంబినేషన్ సీన్లు కదా, అందరు ఉన్నారంట. మనోడు హ్యాండ్ ఇస్తే ఈ డిస్కషన్స్లో అదిని అసిస్టెంట్ ఎవరన్నా పక్కనే ఉంటారు కదా, ఇప్పుడు వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడండి సత్య. వియర్డ్, ఇప్పుడు చాలా సీరియస్గా ఉంటుంది అలా అంటే నాన్ సింక్లో ఎక్స్ప్రెషన్లు ఇచ్చేవాడంట. వీడు ఎక్స్ప్రెషన్లు బాగున్నాయి కానీ సింక్లో లేవు, మనం సింక్లో పెడితే వీడు బాగానే చేస్తాడని చెప్పి పెట్టేశారంట. అలాగే సత్య ఇంట్రెస్టింగ్ అన్న బికేమ్ లైక్ వాట్ హీస్ టుడే. సత్య ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ ఇన్ ఇండస్ట్రీ కరెంట్లీ రా. సో పిల్ల జమీందార్ ఒకటి. అండ్ యునో అలా మొదలైంది వాజ్ ఎ ఫినామినన్. థియేటర్స్ లో ఇట్ వాజ్ ఎ ఫినామినన్. చాలా మంది వెళ్ళారు ఆ సినిమా, చాలా మంది వెళ్ళారు. నందిని రెడ్డి డెబ్యూ అది హ్యూజ్ హిట్. అండ్ ఆ క్యూట్సీ కపుల్ అన్నట్టు మన నాని అండ్ నిత్య మీనన్. నాకు ఇంకా అలా మొదలైన అన్నిటికంటే ఫేవరెట్ లైన్ ఒకటే గుర్తుంటుంది, ఇప్పటికీ గుర్తుంటుంది. నేను యూ నువ్వు అంటే నువ్వు చంటిగాడి ముడ్డి అంటాడు. చాలా బాగుంటుంది, క్రేజీ. ఆ సినిమాయే వెరీ గుడ్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. ఆ క్లైమాక్స్ లో కూడా ఎమోషనల్ చేయకుండా తాగుబోతు రమేష్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రావుపూడి వాస్ దేర్ అంట కదా రైటింగ్. ఎగ్జాక్ట్లీ, ద రైటింగ్ టీమ్. అమ్మో అసలు క్రేజీ. చాలా మంచి సినిమా అది కూడా. చాలా ఉంటాయిరా. మజ్ను ఒకటి సినిమా ఉంటది నానిది, అను ఇమాన్యుయల్ ఉంటది, మన విరించి వర్మది, అది మంచి సినిమా. ఆ విరించి వర్మది ఉయ్యాల జంపాల కూడా చాలా పెద్ద హిట్. అది ఒకటి మళ్ళీ చిన్న బడ్జెట్, అఫ్ కోర్స్ బ్యాకింగ్ అన్నపూర్ణ బ్యాకింగ్ ఉంది కానీ చిన్న బడ్జెట్ పెద్ద హిట్. దానికి అవికా గౌర్ ఎలిమెంట్ ఉంది, బాలిక వధు, చిన్నారి పెళ్లి కూతురు, ఆమె తర్వాత చేసిందని. అలాగా స్మాల్ బడ్జెట్ సినిమాలు తీసి హిట్ కొట్టిన హీరోల్లో వన్ ఆఫ్ ది గై ఇస్ నిఖిల్ వి కొన్ని మంచి జానరా సినిమాలు ఉంటాయి. హ్యాపీనెస్ బ్యాచ్ నుంచి నిఖిల్ ఇస్ ది గై హూ మేడ్ ఇట్ బిగ్, హూ షైన్డ్. అండ్ నిఖిల్ దాంట్లో కూడా టర్నింగ్ పాయింట్ అంటే స్వామి రారా క్రైమ్ కామెడీ జానరాలో మనోడు మంచి హిట్ కొట్టాడు. మ్యూజిక్ ఎవరు? విశాల్. ఆయన సన్నీ అమ్మార్ భలే ఉంటాయి పాటలు.
అంటే స్వామి రారా వాజ్ వెరీ ఐ అగ్రీ. ఇప్పుడు స్వామి రారా ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది చాలా ఇంగ్లీష్ సినిమాల నుంచి చాలా గట్టిగా ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. బట్ అప్పుడు 2012-13 ఆ టైంలో స్వామి రారా వాజ్ సో న్యూ, సో ఫ్రెష్ టు వాచ్ ఆన్ స్క్రీన్. మ్యూజిక్ కానీ, అరిజిత్ సింగ్ పాటలు, కాన్సెప్ట్, విలన్స్ కూడా విలన్స్ లాగా సీరియస్ గా ఉండకుండా కొంచెం ఫన్నీ విలన్స్. సో ఏదో మొత్తానికి ఏదో చేసి మంచి ఫన్ గా లాగాడు. నువ్వు ఆ డైరెక్టర్ది ఏదో వర్మ, సుధీర్ వర్మ అతనిది దోచే సినిమా నేను చేసిన తప్పు ఏంటంటే స్వామివారు చూసినట్టే దోచేకి వెళ్ళా. రెండు ఒకలాగే ఉంటాయి. దోచే సేమ్ అలాగే ఉంటుంది, అంటే స్టైల్ ఒకలాగే ఉంటుంది. కట్స్ ఇద్దరు ఉంటారు బ్రదర్స్, లుక్ మొత్తం సేమ్ ఉంటుంది. అది కూడా కొంచెం క్యాట్ అండ్ మౌస్ లాగా ఉంటది ఆ సినిమా. కృతి సనన్ ఆఫ్టర్ వన్ నేను ఒక్కడనే చేసిన సినిమా. సో యా, నిఖిల్ అదొకటి. నాకు నిఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్, వాట్స్ యువర్ ఫేవరెట్ ఫిలిం ఇన్ నిఖిల్స్ కెరియర్ అంటే నాకు పర్సనల్ 2 సినిమాలు ఉంటాయి. ఒకటి సూర్య వర్సెస్ సూర్య. అది బాగుంది, ఆ కాన్సెప్ట్ ఇష్టం. ఇప్పుడు మనం మిరాయి తీసిన కార్తిక్ ఘట్టంనేని ఫస్ట్ డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా. కాన్సెప్ట్ చాలా బాగుంటది. మనోడికి ఏదో వ్యాధి అని చెప్పి సూర్యుడు పడడు అది ఇది అని చెప్పి మంచి కాన్ఫ్లిక్ట్ పెట్టారు. అండ్ దెన్ ఎక్కడికి పోతావు చిన్నవాడ, చాలా మంచి సినిమా. ఆ సినిమా డిమానిటైజేషన్ లో వచ్చి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది, మంచి హిట్ కొట్టింది. అండ్ ఆ సినిమాలో పాటలు అద్దరిపోతారా, చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్. శేఖర్ చంద్ర నాకు విశాల్ శేఖర్ అని వచ్చాడు. శేఖర్ చంద్ర పేరు చెప్తున్నాను. శేఖర్ చంద్ర గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. శేఖర్ చంద్ర ఎక్కువ తెలుసుకోండి గైస్. మీరు ఆయన పాటలు వినే ఉంటారు, ఆయన అని తెలీదు. సో శేఖర్ చంద్ర అయితే సూపర్ పాటలు ఉంటాయి, అద్దరిపోయే పాటలు ఉంటాయి, వినండి. శేఖర్ చంద్ర చాలా ఉంటారా, ఎన్ని సినిమాల్లో ఎన్ని పాటలు ఉంటాయంటే శేఖర్ చంద్రవి అండర్రేటెడ్ జమ్ము. సో అలాగే నిఖిల్వి, నేను ఇందాక కార్తికేయ 2 అంటున్నా కదా, కార్తికేయ 2 కూడా ఆ సినిమాకి అదొక సీక్వెల్ సినిమా. కానీ సీక్వెల్ అంటే ఎగ్జాక్ట్ సీక్వెల్ కాదు, అదేలే దాన్ని ఏమంటారు, ఆది ఆర్య 2 లాగా. ఎగ్జాక్ట్లీ దాన్ని ఏదో అంటారు, ఇన్స్పైర్డ్ ఇండివిజువల్ సీక్వెల్, ఏదో అట్లే సీక్వెల్. మీరు చెప్పండి గైస్ అది. సో ఆ సీక్వెల్ అలా తీశారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన టైం కానీ, ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో ఉన్న సిచ్యువేషన్కి కానీ అసలు కృష్ణుడు కాన్సెప్ట్ దానివల్ల సూపర్ హిట్ అయింది. అండ్ కాలభైరవ బీజిఎం ఒకటి అద్దరిపోద్ది అందులో, ఆ ఫ్లూట్ బీజిఎం చూడు అద్దరిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది ఆ సినిమా. నార్త్ లో శుభ్రంగా చూస్తారు, 100 కోట్లు కూడా అయింది. ఏదో జరిగిపోయింది ఆ సినిమా ప్లస్ ఇంకా అదే ఏదో జరిగిపోయింది ఆ సినిమా, తెగ చూస్తారు. చాలా మంచి సినిమా, అంటే అసలు పెట్టిన దానికి పాన్ ఇండియన్ సినిమా అవ్వదాను అనుకున్నా, అలా అయిపోయింది. అది అయిపోయింది. ఇట్ బికేమ్ ఏ పాన్ ఇండియన్ ఫిలిం. ఇట్ వాజ్ నాట్ మేడ్ ఏ పాన్ ఇండియన్ ఫిలిం, బట్ ఇట్ బికేమ్ ఏ పాన్ ఇండియన్ ఫిలిం. లవ్లీ ఫిలిం. ఇంకొక హీరో ఉన్నాడు రా సేమ్. ఈ హీరో అయితే అసలు నేను స్మాల్ బడ్జెట్లతో తీసి ఒక నాకంటూ ప్లేస్ సంపాదించుకుంటా ఫీల్డ్స్లో దిగాడు. హిజ్ నేమ్ ఇస్ అడ్యూసేస్ ద మూవీ. క్షణం అనే సినిమా కూడా అసలు పీక్ రా. ఎందుకంటే నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఇంకా గుర్తు, ఇట్స్ ఏ థ్రిల్లర్. ఆ థ్రిల్లర్లో కూడా ఇట్స్ ఏ హెవీ హార్ట్, అదేం ఫన్ ఉండదు, కొంచెం క్యూట్సీ అదా శర్మ టైం అదే పాట ఉంటుంది, అదంతా క్యూట్సీ ఉంటుంది. కానీ ఇట్స్ ఎన్ ఇంటెన్స్ ఫిలిం. చాలా కొత్తవి ఇప్పుడు రవికాంత్ పెరపు ఉన్నాడు. రవికాంత్ పెరపు అసలు ఎవరికి వచ్చిందో థాట్ కానీ టు మేక్ వెన్నెల కిషోర్ ఏ సీరియస్ గై, అది ఇది ఎన్ని వర్కౌట్ అయినాయి అంటే ఆ సినిమాలో. అండ్ దట్ ఇంటర్వెల్ సీన్ నాకు క్షణం మా 10th ఎగ్జామ్స్ అయిన తర్వాత వెళ్తాం కదా సినిమాలకు ఫ్రెండ్స్ అందరం కలిసి, అప్పుడే స్కూటీలు వేసుకుని అలాగా. అప్పుడు కృష్ణగాడి వీరప్రామ్ కదా క్షణం రిలీజ్ అయినాయి, క్షణంకి వెళ్ళాం. నేను ఐ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ టు వాచ్ క్షణం, బికాస్ నాకు క్షణం రిలీజ్ అయిన అప్పట్లో ప్రతి కాంటెంట్ నచ్చింది. టీజర్, పాటలు, సిల్వర్ స్క్రీన్ అని మా టీవీలో పొద్దున్న వేసేవాడు పాటలు, అది నచ్చింది. అసలు పోస్టర్ చిన్న పాప స్క్రీన్ నచ్చింది, సిల్వర్ స్క్రీన్లో పాటలు వేసేవాడు రా. పాటలు అవి బిట్లు అంటే వేరే అంటాడు మళ్ళీ, బిట్స్ వేసేవారు. బిట్లు బిట్స్. సో అవన్నీ చూసి నాకు పిచ్చి నచ్చి అసలు అందరినీ లేదురా క్షణం బాగుంటుంది వెళ్దాం, నేను పెద్ద చూసినట్టే కానీ చెప్పేసినట్టు ఏం తెలియదు, బట్ బాగుందన్న ఏదో తెలుస్తుంది కదా, టాక్ ఉంటుంది కదా. వెళ్ళాం, దాని ప్రకారం కూర్చున్నాం. అమ్మో సినిమా, నాకు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. అసలు నాకు పిచ్చగా నచ్చింది. చాలా రోజుల వరకు ఐ వాజ్ లైక్
అరే నాకు భలే నచ్చింది ఈ సినిమా, నీకు ఆ ఫీలింగ్ అంటే ఉంటుంది. దేర్ విల్ బి ఫ్యూ ఫిలిమ్స్ విచ్ యు ఫీల్ వర్త్ టికెట్ డబ్బులు, నాకు చాలా ఎక్స్పీరియన్స్. నీకు ఆ సినిమా ఐ కెన్ లైక్ నేను కొన్ని రోజులు చెప్పుకుంటూ తిరిగాను క్షణం నా ఫేవరెట్ సినిమా అని. దట్ ఈస్ దట్ ఫిల్మ్, లైక్ చాలా బాగుంటుంది. అది కూడా చాలా తక్కువ బడ్జెట్తో తీశారు. ఈవెన్ దట్ మ్యాన్ మేడ్ గూఢచారి రా. గూఢచారిలో ఒక హిందీ ఛానల్ ఉంటుంది, వేర్ హీ డ్రైవ్స్ అండ్ ఇంటర్వ్యూస్ దట్ పర్సన్, పేరు తెలియదు కానీ, అయ్యో పేరు మర్చిపోయాను నేను. అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు. ఒక రోడ్డు ఉంటుంది అన్నపూర్ణ స్టూడియోస్లో, ఓకే, బంగ్లాదేశ్ చేసాడు దాన్ని. అదే ఆమె పేరేంటి బంగ్లాదేశ్ ఆ సినిమాలో హీరోయిన్ కితకితలో, మధుశాలినికి మనోడికి చేజ్ ఉంటుంది, వాళ్ళు దాక్కుంటారు, బాంబులు వెళ్తాయి, అదంతా అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక రోడ్డు. అన్నపూర్ణ స్టూడియోస్ గూఢచారి అంటే నాకు గుర్తొచ్చే ఒక పర్సనల్ మూమెంట్ ఉంటుంది అడ్విషేస్తో. మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ విత్ ఏ మూవీ హీరో ఫర్ మీ, మర్చిపోలేను లైఫ్లో. ఏంటది? అప్పుడు నేను చాయ్ బిస్కెట్లో వర్క్ చేస్తుండే. చాయ్ బిస్కెట్లో ఆర్టికల్స్ రాస్తుంటే ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలే. ఈ సినిమాకి ప్రివ్యూ వేశారు శివ ప్రివ్యూ థియేటర్ ఇన్ అన్నపూర్ణ. సో అన్నపూర్ణకి ఫస్ట్ టైం వెళ్ళడం నేను. ఓకే, అప్పటి వరకు నేను కలిసిన మూవీ పర్సనాలిటీ ఎవరన్నా ఇద్దరే ఉండే అప్పటికి. ఎవరు? ఒకళ్ళు తరుణ్ భాస్కర్తో ఫోటో దిగా, మన సాయిధరం తేజ్ ఆఫీస్కి వస్తే ఫోటో దిగా, నైస్, ఓకే వెళ్ళా. అప్పటికే క్షణం రిలీజ్ అయిన సూపర్ హిట్ గూఢచారి సినిమా కూర్చున్నాం. ఎందుకు పంపించారంటే మంచిగా ఉంటే అన్న ఆర్టికల్స్ రాయండి అని పంపించారు నన్ను, ఎజాజ్ని, పవన్ని, మేమందరం వెళ్ళాం, కూర్చున్నాం. స్టార్ట్ అయింది చూస్తున్నాం, ఎంగేజింగ్ ఉంది, సూపర్ ఉంది. ప్రీ ఇంటర్వెల్లో ఒక రివీల్ ఉంటుంది, జగపతి బాబు రివీల్. అసలు జగపతి బాబు ఆ రివీల్ ఏంటి? కాస్ట్ రివీల్. అది జగపతి బాబు సినిమాలో ఉన్నాడనే తెలియదు. అది అలాంటిది ఆయన వచ్చి సడన్ గా ఇలా మాస్క్ తీసి మొహం కడుక్కుంటే, మాస్క్ ఇలా ఏదో తీయడం ఉంటే అమ్మా సూపర్ అనుకున్నాం. సూపర్ అయిపోయింది. ఇట్స్ ఏ ప్రివ్యూ థియేటర్, ఓకే. సో ఆ థియేటర్కి వెనకాల ఒక డోర్ ఉంటుంది, సైడ్ ఒక డోర్ ఉంటుంది. ఆ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఒక ఇలా ఆర్చ్ లాగా ఉండి అలా కింద ఏమి ఉండదు, ఒక ముగ్గురు పట్టే ఇలాగా బాల్కనీ ఇలాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ నేనే లేచి బయటకు వచ్చా, ఇలా తలుపు తీస్తే అక్కడ అడివిశేష్ ఉన్నాడు. శేష్ అన్న ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్ అన్నాడు. ఫస్ట్ టైం నేను అడివిశేష్ని ఇక్కడ చూస్తున్నా, ఫస్ట్ టైం. బాగుందన్న, మంచిగా అనిపించింది అంటేనే ఇంటర్వెల్ టెస్ట్ అడుగుతున్నాడు. ఈ వాజ్ ఆస్కింగ్ ఫీడ్బ్యాక్. అప్పటి వరకు నాకు జెన్యూన్లీ చెప్తున్నా, అడవి మనిషిని నేను, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికే పిలిచారు. మనం సినిమా గురించి చెప్పాలి, ఏం నచ్చు నువ్వు ఏంటో చెప్పాలి, ఒపీనియన్ చెప్పాలి అనేది అందుకే పిలుస్తారు నేను. ఎందుకు ఫ్రీగా ఎవడు చూపిస్తాడు సినిమా నీకు? ఆ జోన్లో ఉంది కదా. బాగుందన్న, నచ్చింది, స్టైలిష్గా ఉందన్న, మంచిగా అనిపించింది, మ్యూజిక్ బాగుంది అంటేనే ఇది ఎలా అనిపించింది అన్నారు. అంటేనే రివీల్ చాలా బాగుందంటే బయట దయచేసి ఎవరికి చెప్పొద్దు అని అన్నారు. అన్న తర్వాత నేను ఇది చెప్పే లోపు ఒక 4-5 అలా బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరు ఇలా వచ్చి పక్కన చేరుకుంటున్నారు. సైలెన్స్ ఉంది, ఆక్వర్డ్ సైలెన్స్, ఓ 5 seconds. వెంటనే నేను అన్న ఫోటో తీసుకొచ్చా అన్న ఫోటోలు తర్వాత తీసుకుంది వెళ్ళే కానీ సినిమా గురించి చెప్పు అన్నాడు. అయ్యా ఇప్పుడు ఇది అన్నాడా? వాట్ మేడ్ ఇట్ వర్స్ ఈజ్ ఎజాజ్ డూయింగ్ ఈ ముండా సైలెంట్గా ఉండొచ్చు అక్కడ. నీకు చెప్తున్నా, ఎప్పుడైనా సరే ఒక జోక్ వేసిన తర్వాత నేను నీ మీద జోక్ వేసాను రా, నువ్వు ఫీల్ అవ్వవు, నేను ఫీల్ అవ్వలేదు, ఎవడైనా పక్కన నవ్వితే అన్నాడు అనుకో, అంతే ఎంబారెస్ అయిపోయారా, పీక్ ఎంబారెస్మెంట్. కానీ సినిమా పిచ్చిగా నచ్చింది నాకు. సినిమా అయిపోయిన తర్వాత జస్ట్ సిబి వాళ్ళే అక్కడ అందరు ఉండే. అప్పుడు సుహాస్, సందీప్ వీళ్ళు కూడా వచ్చారు, చూస్తున్నారు, అందరితోనే మాట్లాడుతున్నాడు శేషన్న, అది ఇది. అయితేనే అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు 2, వాళ్ళు అంటేనే అందరితోనే వచ్చి మాట్లాడి మళ్ళీ వచ్చాడు శేషన్. ఏం హీరో ఇప్పుడు ఎట్లా అనిపించింది సినిమా అన్నాడు. అంటేనే చాలా నచ్చింది అన్న, సూపర్, అసలు భలే అనిపించింది అసలు, అది ఇది అని మాట్లాడా.
అయిపోయింది. ఇంకా అయిపోయింది, తల తీస్తుంది ఫీల్. ఓకే అన్న వెళ్ళొస్తాను. అదేంటి ఫోటో అడిగావు కదా అన్నాడు. అంటే ఓ నైస్ అని చెప్పి ఫోటో దిగా. అది ఇంకా నా స్టోరీ హైలైట్స్లో ఉంటుంది గైస్. సినిమా అనే హైలైట్స్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో హైలైట్స్లో ఉంటుంది. ఫోటో దిగాను. ఫోటో దిగిన తర్వాత ఒక బ్యాగ్ వేసుకుని ఉంటాను, ల్యాప్టాప్ బ్యాగ్. అన్నతో ఫోటో దిగాను. ఫోటో దిగిన తర్వాత ఈ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అన్న మా ఫ్రెండ్స్ దిగుతా అన్నారు అంటే ఫోటో తీస్తున్నా. నా చేతులు ఇట్ట వణుకుతున్నాయి. అక్కడ లైట్ లేదు, నేను ఫోటో తీసాను. నేను ముష్టి నా రెడ్మీ నోట్ 4లో ఫ్లాష్ కూడా ఇలా వేయకుండా తీసి అయిపోయిందని. అంటే నేను కనపడతాను, మన వాళ్ళు కనపడాలి కదా, ఫ్లాషెస్ తీయన్నాడు. ఓకే అని చెప్పి ఫ్లాషెస్ తీసాను అనమాట. సో దట్ వాజ్ వన్ నైస్. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఫ్యూచర్లో సోచ్ చెప్తే శేషన్ వస్తే ఇది మళ్ళీ చెప్పాలి శేషన్. అండ్ ఇంకొక ఆఫ్టర్ ఐ గాట్ ఇన్ టు సిబి ఆర్ ఆఫ్టర్ ఐ కేమ్ టు హైదరాబాద్, అసలు ఇంకొక ఫినామినల్ లో బడ్జెట్ ఫిలిం, సూపర్ డూపర్ హిట్ ఫిలిం ఈజ్ RX-100. RX-100 ఒక పాట నీకు సెకండ్ సాంగ్ కూడా, ఫస్ట్ సాంగ్ వల్ల సెకండ్ సాంగ్ తెలిసింది, పిల్లారా సాంగ్. కానీ మీరు ఎవరన్నా వినకపోతే RX-100లో అన్ని పాటలు అన్ని ఎక్సలెంట్ ఉంటాయి. చేతన్ భరద్వాజ్ ఫస్ట్ ఫిలిం మెంటల్ సాంగ్స్ సూపర్. అరే అసలు RX-100, కార్తికేయ, రాజ్పుత్ పాయల్, అజయ్ భూపతి వీళ్ళందరూ అంతమందికి తెలియడానికి కారణం పిల్లారా సాంగ్. ఎగ్జాక్ట్లీ. నేను బెంగళూరులో ఉన్నా అప్పుడు నేను చెప్పాను అనుకుంటా ముందు ఎపిసోడ్లో కూడా, ఫస్ట్ షో మార్నింగ్ టాక్ తెలిసింది, సూపర్ ఉంది సినిమా, మెంటల్స్ కల్ట్ లాగా ఉంటుంది. ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ దట్ ఫిలిం. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్కి ఎలా జరుగుతుందో అలాగా నీకు అలాంటి ఆ సినిమాకి జరిగింది. అమ్మ బాబోయ్ అని సెకండ్ షోకి బుక్ చేసుకున్నాం 10 PM షోకి. బెంగళూరు జీటీ మాల్ స్పై సినిమాస్, ఇప్పుడు మ్యాచ్ ఉంటారు, హౌస్ఫుల్. ఎవర్రా జీటీ మాల్లో ఎక్కువ మీరే ఉండేవారు కదా, బై 1 get 1 ఫ్రీ పేటిఎం. రే హౌస్ఫుల్ రా. నేను ఓకే ఎన్టీఆర్ సినిమాకి, రామ్ చరణ్ సినిమాకి వచ్చారంటే అనుకోవచ్చు, RX-100కి రాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. థియేటర్ కొంచెం ఖాళీగానే ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసి మేము పైన బుక్ చేసుకున్నాం. ఫస్టే వెళ్ళి చూసేసరికి హౌస్ఫుల్. అమ్మ బాబాయ్ అనుకుంటే అందులో సగం మంది కన్నడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవర్ వాచింగ్, వాళ్ళు కామెంటరీ ఉంటుంది కదా, వాళ్ళు కన్నడలో కామెంటరీ ఉంది. అమ్మ పెచ్చగా అనిపించింది. లాస్ట్లో ఎప్పుడైతే హీరోయిన్ రివీల్ ఉంటుందో కింద ఒక ఆయన ఆయితు బిడు అన్నాడు ఒక ఆయన. పిచ్చరం వచ్చింది నాకు. సో అది ఫినామినల్ సినిమా. కెరియర్లు సెట్ అయిపోయినాయిరా ఒక్క సినిమాతో. అంటే నెక్స్ట్ కార్తిక వరసపెట్టి సినిమాలు చేశాడు, రాజ్పూత్ పాయల్ సినిమాలు వచ్చినాయి. నైస్. అదొకటి చాలా నిజంగా రెవల్యూషనరీ ఫిలిం. ఐ డోంట్ నో మంగళవారం తర్వాత ఐ డోంట్ నో వాట్ అజయ్ భూపతి ఈస్ కుకింగ్ మరి, బట్ మంగళవారం మాత్రం మంచి కంబ్యాక్ ఆయనకి. చాలా బాగుంటుంది. మ్యూజిక్ అద్దరు కొడిసారు అజనీష్ లోక్నాథ్తో, కెమెరా వర్క్ బాగుంటుంది, మంచి ఫిలిం. నాకు అలా ఇంకోటి చెప్తా, ఇది దిస్ టాప్స్ ద లిస్ట్. అర్జున్ రెడ్డితో పాటు, ఓకే నువ్వు అర్జున్ రెడ్డి చెప్పు, నేను పెళ్లి చూపులు చెప్తా. ఫర్ మీ ఈ టాపిక్కి అర్జున్ రెడ్డి అదే పెళ్లి చూపుల కన్నా అర్జున్ రెడ్డి తోపు అంట. ఆబ్వియస్లీ ఐ అగ్రీ. నేను ఇప్పుడు ఓకే ఐ టేక్ సమ్ టైమ్ అండ్ ఐ అప్రిషియేట్ దిస్ పర్సన్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రణయ్ రెడ్డి వంగ అండ్ హిస్ ఫాదర్, దేర్ ఫాదర్ ఫర్ వన్ థింగ్. నేను ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటా, అప్పుడు చూశాను, అప్పుడు ఐ డ్రీమ్తో చాలా ఇంటర్వ్యూలు చేశాను సందీప్ రెడ్డి వంగ. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మోస్ట్ ఆఫ్ ద చంక్ ఇంట్లో ఒకటికి సినిమా పిచ్చి ఉందని దాని మీద పెట్టి, పోనీ దాంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా అంటే లేరు. కొత్త హీరోయిన్, ఆల్మోస్ట్ కొత్త హీరో, అండ్ ఆ కాన్సెప్ట్ ఏమైనా అందరూ చూసేదంటే కాదు, వెరీ బోల్డ్. అలా ఎలా పెట్టారు డబ్బులు. అండ్ ఇంకోటి, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఒక స్టోరీ చెప్పారా, అది చాలా బోల్డ్ ఉందిరా, మరి ఎలాగా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా తెలుసా, ప్రొడ్యూసర్లు ఎవరైనా తెలిసి ఎవరు రిలీజ్ చేస్తున్నారు అది అంటే ఓన్ రిలీజ్ అన్నారనుకో, నీకు ఒక రకంగా అనిపిస్తుంది, ఓన్ రిలీజ్ ఎలా కుదురుద్ది, అవ్వదు కదా. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ట్రైలర్ టీజర్ విల్ బ్రింగ్ ఆడియన్స్ టు థియేటర్స్, అది ఇది అని అనుకుంటారు. ఇదంతా ఆన్ పేపర్ వర్కౌట్ అయ్యి అవ్వడం కాదని అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. దిస్ పర్సన్ బికాజ్ ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ ప్రూవెన్. ఎలా కుదురుద్ది. దిస్ పర్సన్ మేడ్ కల్ట్ ఫిలిం. అరే దట్ పర్సన్ బ్రాట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది ఫిలిం విత్ ఓన్లీ హిస్ టీజర్.
విత్ ఓన్లీ హిస్ నేను టీజర్. ఇప్పటికీ టీజర్ చూసి అసలు ఏమి నీకు సినిమాకి A to Z ఏమి తెలియకుండా ఫేస్బుక్లో వెళ్ళిందిరా టీజర్. పీక్ ఫేస్బుక్ పీక్, యూట్యూబ్ కాదు ఫేస్బుక్. ఫెబ్ 2017 లో రిలీజ్ అయింది. Feb 14th Feb 14, 2017 రిలీజ్ అయింది. అమ్మో, ఎవ్రీథింగ్ ఇన్ ద టీజర్ ఈజ్ న్యూ టు అవర్ ఐస్. ఎగ్జాక్ట్లీ. వాడు బొలిమగ అనడం ఏంటి, మదర్ చోద్ అనడం ఏంటి, ఇయే కాకుండా నీకు ఆ దాంట్లో వనం అనే షార్ట్ మ్యూజిక్ ఉంటుంది. అసలు ఆ టీజర్ ఎలా స్టార్ట్ అవుద్దిరా, టీజర్ స్టార్ట్ ఎండ్ వాళ్ళు కిస్ చేసుకుంటారు ఎండ్. అసలు ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. అర్జున్ రెడ్డి ఈజ్ అ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ కి టీజర్ అంటే ఏంటి, నీకు ఇంట్రడక్షన్ ఆఫ్ నీకు గ్లిమ్స్ అలా ఒక అది క్రియేట్ చేయాలి చూడు, ఒక దీని పేరేంటి, క్యూరియాసిటీ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఆ క్యారెక్టర్ గురించి ఒక ప్రొఫెసర్ చెప్తున్నట్టు దిస్ ఈజ్ డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ అంటాడు. ఆ తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అని వస్తుంది. నేను చెప్తున్నా, సందీప్ రెడ్డి వంగ సినిమాలు తీసిన రోజులు ఆ బీజిఎంస్ రూల్ చేస్తే మన ప్లేలిస్ట్ని. ఆయన మన జగపతో షోకి వచ్చినప్పుడు కూడా అంటున్నారు, నేను బీజిఎంలు కొట్టే షూట్కి వెళ్తా. అప్పుడు స్పిరిట్ కూడా 70% అయిపోయింది. నిజమేరా. సి వెన్ యూ నో వాట్స్ ద సీన్ ఆల్రెడీ ఇన్ యువర్ హెడ్ అండ్ దానికి ఏ స్కోర్ కొట్టాలో నీకు తెలుసు. ఆయన ఏమంటాడంటే స్కోర్ ముందే కొట్టేసుకుందాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మాంటేజ్లు ప్లే అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాసన్ ఇలా తిరగాలనుకున్నాం, బీజిఎం ప్లే చేశారనుకో చాలా యాంప్లిఫై అవుద్ది నీకు. అసలు నీకు ఆ ప్రాసెస్ క్రేజీ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ రా. ఇప్పుడు నీకు ఆల్రెడీ అలా తీయలేదు, అర్జున్ రెడ్డి అలా తీయలేదు, కరెక్టే. ఇప్పుడు యానిమల్లో కూడా రేంజ్ రోవర్ ఎంట్రీ ఉంటుంది గైస్. ఎవరన్నా వినకపోతే యానిమల్ ఓఎస్టీలో రేంజ్ రోవర్ ఎంట్రీ అని ఒక బీజిఎం ఉంటుంది, అదేనండి. అది అన్నప్పుడు అక్కడ ఏముంటదంటే మనోడు ఇలా ఆ షార్ట్ ఉంటుంది చూడు, ఇలా తలుపు తీసి ఇలా వస్తాడు, ఇలా వచ్చిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తారా, అక్కడ మ్యూజిక్ వస్తుంది. అదొక వైడ్ షార్ట్, వెనక్కి తిరుగుతాడు, వాళ్ళేమో గన్స్తో నడుచుకుంటూ వస్తారు. స్టైలిష్ ఏఫ్ రా అసలు. ఆ ఫ్రేమ్ కానీ క్రేజీ మెంటల్. నాకు కమింగ్ బ్యాక్ టు అర్జున్ రెడ్డి అగైన్, అదొక కేస్ స్టడీ. సొంత డబ్బులు పెట్టుకుని సొంతంగా ప్రొడ్యూస్ చేసుకుని అండ్ ఫస్ట్ ఫిలిం అండ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుని సొంతంగా దాన్ని ఓన్లీ టీజర్ వల్ల కల్ట్ కొట్టి విజయ్ దేవరకొండని పెద్ద స్టార్ చేసి ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ. సందీప్ రెడ్డి వంగ ఏమైనా మారడం మారలేదు. ఈజ్ ది సేమ్. అది చాలా కష్టం. సో నాకు ఆ విషయంలో చాలా చాలా రెస్పెక్ట్ సందీప్ రెడ్డి వంగ మీద. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ స్పిరిట్. ఈ అసలు మనం ఈ టాపిక్ లో అదే అగైన్ అర్జున్ రెడ్డి తోప్ ఇన్ దిస్ హోల్ టాపిక్. ఎగ్జాక్ట్లీ. స్మాల్ బడ్జెట్, ఎవ్రీ ఫకింగ్ ఆర్డ్ ఈస్ అగైన్స్ట్ యూ, బట్ యు స్టిల్ మేడ్ ఇట్ అంతే. అసలు ఇప్పుడు మనం అంటున్నాం చూడు, అందరూ ఒకసారి ఇండస్ట్రీ మొత్తం తిరిగి ఎవడురా ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ, అండ్ ఒక్క సినిమాతో ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ దిస్ గైస్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పుకోవడం కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. డైరెక్టర్ అయ్యాడు, డైరెక్టర్ అయిపోయాడు. అండ్ అదే స్టోరీని హిందీలో తీసుకెళ్తే 300 CR కొట్టడం ఏంటి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది చెప్తున్నాను కదా ఇలాంటి డైరెక్టర్స్ ఏమవుతుందంటే చాలా మంది ఎల్బి వెయిటింగ్. యానిమల్ పోవాలని ఎంతమంది కోరుకున్నారు. 800, 850. The same will happen for every సందీప్ రెడ్డి వంగ ఫిలిం. సందీప్ వంగ ఫిలిం వస్తుంది అంటే వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక వర్గం అలాగా పోతే వేసుకుందాం అని రెడీగా ఉంటారు. బట్ ఆ ఛాన్స్ ప్రస్తుతానికి ఇవ్వడనిపిస్తుంది. బట్ అండ్ లెట్ మీ కమ్ టు అగైన్ విజయ్ దేవరకొండస్ ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపులు ఈస్ ఎ ఫినామినన్ అగైన్ ఆల్ టుగెదర్ రా. అసలు అప్పుడే ట్రాన్సిషన్ టు డేస్ నుంచి క్రోర్స్కి ట్రాన్సిషన్ అవుతున్న రోజులు 100 days ఉంది అలా థియేటర్లో ఆ సినిమా. ఎగ్జాక్ట్లీ. అవును, కరెక్టే, నువ్వు చెప్పేది కరెక్టే. ఆ సినిమా నాకు బాగా గుర్తు. పృథ్వీ బాబాయ్తో వెళ్ళిన సినిమా. పృథ్వీ బాబాయ్ అప్పటికే హీ వాజ్ వర్కింగ్ అబ్రాడ్. సో అప్పట్లో పృథ్వీ బాబాయ్ ఫ్యూ మంత్స్ వర్క్ చేసి 2 months అలాగా వెకేషన్కి వచ్చేవారు. సో అలా ఇయర్లీ ట్వైస్ ఆయన వచ్చినప్పుడు ఏ సినిమా రిలీజ్ అయితే సినిమాకి ఎవ్రీడే ఒక సినిమాకి వెళ్ళేవారు ఆయన. ఎవ్రీడే ఏ సినిమా అయితే నీకు సంబంధం లేదు, చిన్నదాన నీ కోసం ఏయో సినిమాలు ఆయనతో ఫెదా చూసాం. రౌడీ ఫెలో, రౌడీ ఫెలో, సో పిల్ల నూలేంచి ఇలా ఏవేవో సినిమాలు. సో అలాగా ఆయన నేను కలిసి
సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్ సినిమాకి ట్యూబ్లైట్ సినిమాకి సుల్తాన్ తర్వాత రిలీజ్ అయింది. సుల్తాన్ నేను థియేటర్లో గీత్ థియేటర్లో బాలయ్యబాబు సినిమా చూసినట్టు ఉంటుంది తెలుసా సుల్తాన్. సల్మాన్ ఖాన్ మాస్ మెంటల్ బాలయ్యబాబుని ఎలా సపోర్ట్ చేయాలి అలాగే చేద్దాం అనుకుని ట్యూబ్లైట్కి వెళ్ళాను. ఛాన్స్ అవ్వలేదు. పెట్టేడు ట్యూబ్లైట్. యా సో అలాగా పృథ్వీబాబాయ్ అది ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే పృథ్వీబాబాయ్ నేను టికెట్ తీస్తాను రా, ఈ సినిమా ఏదో బాగుందంట అని అన్నారు. ఓకే బాబాయ్ తీయండి అని. అప్పుడు బాబాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు మనకొండలో, ఇక్కడ ఉండేవారు. సో పృథ్వీబాబాయ్ అప్పుడు వచ్చి ఆయన ఓకే సినిమాకి చెప్పేశాను కదా వీడికి పొద్దున్న, ఓకే ఫైన్ అని చెప్పి ఆయన కిందకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. నేనేమో నా ఫ్రెండ్స్ ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను. మమ్మీకి చెప్పాలి కదా, మమ్మీకి తెలియదు. 6:30కి సినిమా అంటే 6:20కి ఇంకా స్పెన్సర్స్ దగ్గర ఇంటి దగ్గర ఉన్నాం మనం. పెద్ద కష్టమేం కాదు, వెళ్ళిపోవచ్చు. అప్పుడు కింద నుంచి వదిన సాయిగాడు ఇంకా రావట్లేదు ఏంటి అంటే, మీరెప్పుడు వచ్చారమ్మా పృథ్వీ అని మమ్మీ అంటే, అప్పుడు అమ్మ పైకి వచ్చి 2 తిట్లు 4 బూతులు అన్నీ కలగలిపి అప్పుడు ఓ అమ్మ త్వరగా వెళ్ళాలని చెప్పి అరే వెళ్ళాలి అది ఇది అని వచ్చి వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే అప్పుడే స్టార్ట్ అయింది సినిమా, టైటిల్స్ అలా పడుతున్నాయి. నేను చెప్తున్నా ఆ సినిమాకి నవ్వుకున్నంత ఏ సినిమాకి నవ్వుకోలేదు ఆ టైంలో. అది సిచ్యువేషనల్ కామెడీ. ప్రియదర్శి పీక్ స్టఫ్. ప్రియదర్శి అది రెవల్యూషనరీ కామెడీ. సస్తా నీకు ఎందుకు అనేది ఎప్పుడైతే అది రాహారో అసలు నో మ్యాటర్ వాట్ తరుణ్ అన్న రైట్స్, లైక్ వాట్ తరుణ్ అన్న రోట్ ఆఫ్టర్ దట్, లైక్ సో మెనీ ఆర్ట్, కమల్ హాసన్ అది ఇది, తర్వాత కీడకాలలో కార్టేక్ ఇన్ని రాసినా సరే నా సావు నేను సస్తా నీకెందుకులో ఉన్న రైటింగ్ బ్యూటిఫుల్. అందులో చిన్నవి ఉంటాయి, చిన్న చిన్నవి. ఇంకోటి యూక్లిప్టస్ అంటాడు, అది అసలు ఎవడికొస్తుంది వాడు ఏదో మాట్లాడతాడు. అప్పుడు దాకా ఏంటి నాన్నలు చూసారనుకో తిరిగి వెళ్ళిపోతారు ఏదో పరిగెత్తా ఈడొక సైడ్ ఆడొక సైడ్ వెళ్తారు, అక్కడే ఉండిపోయి హెడ్ టర్న్ ఇచ్చి యూక్లిప్టస్ అంటాడు. అది ఒకటి. తర్వాత ప్రియదర్శి ఇలా నీళ్లు పోసుకుని అంటించన్నా పో అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ప్రియదర్శానికి. ఆ సినిమాలో ఒకటి ఉంటుంది, పొద్దున్నే నా టైం అంటే కౌశిక్ అంటే టైం అనే డైలాగ్ అప్పుడు ఒక స్ట్రైక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది రా. సినిమాలో ఎక్కువసేపు అదే ఉంటుంది. అలా కళ్ళు కొంచెం పెద్ద ఈ మనిషివి, ఒరే మెంటల్ అసలు ఆ మనిషి మనకు బుర్రలో ఉండిపోతాడు ఇలాగా. నీకు ఆ ఎక్స్ప్రెషనే అన్ప్రొఫెషనల్ ట్రోలర్సా మన మీన్ పేజ్, అదే డిపి ఇలా ఉంటాడు. అసలు పీక్ అసలు పెళ్లి చూపులో ఆల్సో ఐ డోంట్ నో, నేను ఇంకా మిస్ చేసి ఉండొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే ఇవే గుర్తొస్తున్నాయి గైస్. సో ద టాపిక్ స్టార్టెడ్ విత్ లిటిల్ హార్ట్స్ అండ్ చాలా సినిమాలు ఉన్నాయి ఇలా చిన్న సినిమాలు పెద్ద హిట్లు కొట్టినాయి. బట్ నేను చాలా మిస్ అయి ఉండొచ్చు. మీరు కమెంట్స్లో చెప్పండి, ఎక్కువ వస్తే part 2 కావాలేమో కమెంట్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ గైస్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు సర్ప్రైజ్ ఉంది. ఓకే స్టే ట్యూన్, వి ఆర్ సీరియస్. సర్ప్రైజ్ ఏంటి? వి ఆర్ సీరియస్ గైస్, సీరియస్. ఓహో ఓకే. సో సర్ప్రైజ్ ఏంటి అని క్వశ్చన్ మార్కులు పెట్టండి. 100 కమెంట్లు సర్ప్రైజ్ అని క్వశ్చన్ మార్కులు పెడితే నెక్స్ట్ వీడియోలో సర్ప్రైజ్ రివీల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు ప్రణయ్ వర్మ, సబ్స్క్రైబ్ టు చారి నాట్ సారీ. అండ్ మేమిద్దరం పెచ్చుగా అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో ఇస్తూ ఉంటాం. ఇంకా ఫాలో అవ్వకపోతే దయచేసి వెళ్ళి ఫాలో కొట్టండి. ఇన్స్టాగ్రామ్లో చాలా రచ్చ జరుగుతుంటుంది, ఇన్స్టెంట్ రచ్చ. సో డోంట్ మిస్ అస్. మళ్ళీ మిమ్మల్ని మంచి వీడియోతో కలుస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ యువర్ స్ట్రెస్ బస్టర్స్ అని మీరే చెప్తూ ఉంటారు. సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్.